ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా చేజారితే కానీ దాని విలువ తెలియదు అంటారు కదండి. అవును. కొన్నిసార్లు చేజారిపోయినా కూడా పట్టించుకోరు రమ్మగారు. పోనింది, అది నాది కాదు అట్లా కూడా అనుకునే పరిస్థితిలోకి వచ్చేసాం కాదంటారా? అవునేమో, అంటే సమయం చేజారిపోయాక చేసేదేం లేదు. మనం చెప్పుకుంటాం చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అని, అంతేగా చెప్పుకునేదే. ఇప్పుడు వ్యక్తులు కానీ, సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ, డబ్బు కానీ, వస్తువులు ఏవైనా కానీ చేయి జారిపోయాక, అది మన నుంచి దూరం అయిపోయాక దాని విలువ మనకు అర్థమవుతుంది, దాని లోటు తెలుస్తుంది. ఇది చెయ్యకుండా ఉండాల్సింది అనిపిస్తుంది కూడా. అవును. కానీ ఏం చేస్తారంటే, ఇప్పుడు కాలం ఎలా ఉందంటే, ఒకసారి చేసిన పొరపాటుని మళ్ళీ చేయకుండా ఉండాలన్న ఓతు తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. పర్వాలేదు, చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒకటే రకపు దెబ్బల్ని మళ్ళీ మళ్ళీ తినడానికి సిద్ధంగా ఉంటున్నారు చాలామంది. అది కాకుండా ఇంకొక సమస్య వస్తుంది. ఏదైనా ఇట్లా దెబ్బ తిన్నారు, ఒకటి చేయి జారిపోయింది, రిపెంట్ అవుతారు, తెలుస్తుందా, వెంటనే పోయి డిప్రెషన్లో కూర్చుంటారు, వెళ్ళి కూరుకుపోతారు అందులో. అవును. కూరుకుపోయి ఇక మళ్ళీ ఇలా తప్పు చేయకపోవటం కాదు, అసలు మళ్ళీ ఏమీ చేయకపోవటం అనే స్థితిలోకి వెళ్ళిపోతారు. అది పొరపాటు, అది తప్పు. ఈ పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేసుకుంటూ, అవే పొరపాట్లు చేసుకుంటూ, అలాగే జీవితం అంతా చేజార్చుకునే రకంగానే ఉంటూ, తమ పొరపాట్లకి ఇతరులని లేదా ప్రపంచాన్ని నిందిస్తూ సినికల్గా మారిపోతారు. ఇదొక పరిస్థితి, ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ కాలం ఎలాంటిదంటే, అసలు ఏ కాలమైనా నిన్న వెళ్ళిపోయింది, ఇవాళ దాన్ని తేలేము. అవును. నిన్న జరిగిపోయిన దాన్ని ఇవాళ మార్చగలమా అంటే కొన్నిటిని మనం సెట్ చేయగలుగుతాం, మార్పు కాదు మనం చేయగలి, జస్ట్ సెట్టింగ్ కుదురుతుంది. కొన్ని సెట్ అవ్వవు. డే పోయిందే. ఇహ నిన్న నువ్వు నోరు వదిలేసావు, దాన్ని సరి చేసుకోలేవు. నిన్న ఎక్కడో ఏదో వదిలిపెట్టి వచ్చేసావు, వేరే ఊరు వెళ్ళిపోయావు, అది రాదు. ఏవో కొన్ని కుదురుతాయి. అవును. ఇలా మళ్ళీ చేయకూడదు, ఈ జాగ్రత్త పడాలి అంటే ఎంత ఫోకస్ కావాలి జయ. చాలా అవసరం అండి. ఎంతో శ్రద్ధ ఉండాలి. మన జీవితం పట్ల మనకి చాలా ఆస్థ ఉండాలి. మనం ఇది కోల్పోయాము, ఇది ఇబ్బంది పడ్డాము, ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చేయకూడదు అంటే నీతో నువ్వు చాలా ఆలోచించుకోవాలి. కనీసం ఎవరికైనా చెప్పాలి, ఇలా జరిగింది, ఇట్లా చేశాను, నా వల్ల ఈ పొరపాటు అయింది, దీన్ని ఎట్లా రిపేర్ చేసుకో. ఒకసారి ఇర్రిపేరబుల్గా అయిపోతే అడ్డదిడ్డంగా చిరిగిపోతుంది, దాన్ని ఏం చేయలేకపోతాం. ఏదో చిన్న కొర్రు పట్టిందనుకో కొంచెం డార్నింగ్ చేయగలుగుతాం. ఇది చెప్పి మాట్లాడి దీన్ని రిపేర్ చేయగలమేమో ఆలోచించి, ఈ చేయి జార్చుకున్న వ్యవహారం మళ్ళీ జరగకుండా ఉంచేలాగా చెయ్యాలి అంటే మీ జీవితం పట్ల మీకు చాలా శ్రద్ధ ఉండాలి. ఉంటుందా అట్లా? అంటావా? అంత పెట్టటం లేదు. ఎందుకంటే మనము ప్రతిరోజు నిత్యనూతనమైనవి చూస్తున్నాం జయ. కరెక్ట్. రోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్న మనకి తెలిసింది ఇవాళ ఉపయోగపడకుండా ఏమిటో కొత్తది వస్తుంది. నీకు అది ఇదేం లేదు, వస్తువులు అలాగే వస్తున్నాయి, విషయాలు అలాగే వస్తున్నాయి, పరిజ్ఞానం కూడా అలాగే పెరుగుతోంది. ఈ రోజున్న టెక్నాలజీ విత్ ఇన్ డేస్లో మారిపోతుంది. సో ఇప్పుడు విషయాన్ని మనుషులు చూసే విధానం మారిపోయింది. మనం చేజార్చుకున్న వ్యక్తులు తిరిగిరారు, కాలం తిరిగిరారు, అస్సలు. ఇంకన్నీ వస్తాయి జయ. డబ్బు పోగొట్టుకున్నాం, వచ్చే మార్గం కనపడదు. ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్నాం, కొత్త అవకాశం రావచ్చు, అది రాదు, ఇంకొకటి వస్తుంది, ఇంకొక రూపంలో. నీకు రాందేంటి? ఏ వ్యక్తిని నువ్వు కోల్పోతావో వాడు రాడు. నిన్నటి రోజు పోగొట్టేసావు, అయిపోయింది కాలం. ఇంకా నీ కౌంటులోంచి ఆ ఒక రోజు తగ్గిపోయినట్టే. నీకెంత కౌంట్ ఉందో అందులోంచి నిన్న పోయిందంటే పోయింది, ఇవాళ కూడా వదిలేసావా, ఇవాళ ఇది కూడా పోతుంది. ఇది రాదు కదా. ఫోకస్ కావాలి మనుషులకి. ఇది ఎట్లా అంటే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ కావాలి జయ. ఇప్పుడు అసలు అదే లేదు కదా, అస్సలు అది లేదు. మనం గాలివాటుకి పోతున్నాం అంతే. ఇప్పుడున్న తరం కూడా అంతే. ఎంతసేపు నిత్యనూతనంగా కొత్తదనాన్ని అన్వేషిస్తూ పరిగెడుతోంది. కొత్తవి లభించిన కొద్దీ ఇంకా కొత్తది అని వెళ్ళి ఈ పాత వాటిని వదిలేయటం, కొత్త వాటి వెనకాల పరిగెత్తడం. మొట్టమొదటి జీవితానికి కావాల్సింది ఫోకస్.
దాన్ని సంపాదిస్తే అప్పుడు ఈ చేయి జార్చుకున్న వాటిని సంపాదించుకోగలుగుతాం, చేయి జార్చుకోకుండా ఉంటాం. ఇది వేస్ట్ కాకుండా ఇప్పుడు రోజు గడవకుండా ఎట్లా ఉంటుంది, తెల్లవారిందంటే గంటలు టకటక వెళ్ళిపోతాయి, సూర్యుడు వస్తాడు, మెల్లిగా పైకి ఎక్కుతాడు, మెల్లిగా ఇట్లా కిందకి దిగిపోతాడు. అవును. రాత్రి అయిపోతుంది, 3-4 గంటలు గడిచేసరికి పడుకుంటాము, అయిపోతుంది. ఈ మొత్తం 24 గంటల స్పాన్లో మనం మెలకుగా ఉండే 10-12 గంటలు, అందులో మనం అటెంటివ్గా ఉండి ఈరోజు కావాల్సిన పనో పాదస్థమో ఏదో ఒకటి క్లియర్గా చేసుకుని వేస్ట్ చేసుకోకుండా ఉండే విధానాన్ని మనం అవలంబించాలంటే ఫోకస్, ఖచ్చితంగా కాన్సన్ట్రేషను, దాంతోపాటు జీవితానికి ఒక క్రమశిక్షణ కావాలి. చేజార్చుకోకుండా ఉండండి, దాన్ని పాడు చేసుకోవద్దు, ఉపయోగించండి ఏ రోజుకి ఆ రోజు, అంతే. రోజులు వేస్ట్ చేసుకోకుండా. చాలామంది ఇప్పుడు డే ప్లానర్స్ వచ్చినాయి కదా జయ, నెల రోజులకు సరిపడా ప్లాన్ రాసేసుకుంటారు. అవును. ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అది వేరే కదా, ముందు ప్లాన్ అయితే చేసుకుంటారు. చేస్తారు. పోనీ అంత పెద్దది కాదు, డే టు డే ప్లాన్ పెట్టుకోండి, అది పెట్టుకున్న నయమే కదా. గంటలు వృధా చేయకండి టీవీల ముందు, ఫోన్లతోటి, కాలక్షేపంతో లేదా బద్ధకంతో డే పాడు చేసుకోవద్దు. మిగిలినవన్నీ మనం సంపాదించుకోగలమేమో కానీ రోజులు మాత్రం రావు. అవునండి. కాబట్టి కొంచెం ఆలోచించి ప్రవర్తించాలి, అంతే. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.